ఇండోనేషియా సుముత్ర ద్వీపంలో సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 97కు చేరింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో వచ్చిన భూ ప్రకంపనలకు అనేక భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన అధికారులు శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు తొలి ప్రాధాన్యమిస్తున్నారు. భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోగా వారికి చికిత్స అందించడానికి తగినంత మంది వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో గాయపడ్డ వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెల్లవారుజామున సంభవించిన భూ ప్రకంపనలకు ఇళ్లలో నిద్రిస్తున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం తర్వాత మొత్తం 6 సార్లు ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఆసే ప్రావిన్సులో భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పిడిజయాలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. భూకంపం తీవ్రతకు రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు.